పంచభూతములతో కూడినటువంటి ఈ దేహం శరీరం విడిచిపెట్టినప్పుడు కిరాతుడు అంటే పాములు పట్టేటటువంటి వాడు పాము మీద ఉండేటటువంటి పీక పట్టి కింద కంఠం దగ్గర ఎలాగ కోస్తాడు. ఆ చర్మాన్ని తీస్తూ ఉంటాడు. బ్రతికి ఉన్న పాము చారుకు చర్మమే అతనికి కావాలి. చర్మాన్ని తీస్తాడు. తీస్తూ ఉండేటప్పుడు ఆ సర్పం ఎంత బాధపడుతుందో అంతకన్నా ఎక్కువ బాధపడతాము మనం. కాబట్టి ఇది నా అనుభవం, నేను చెప్తున్నాను. శరీరం విడిచిపెట్టేటప్పుడు ఏ కాన్షియస్ లో అయితే ఉంటారో ఆ కాన్షియస్ రూపమే పునర్జన్మలో రూపాంతరం పొందుతారు. నిన్నను కూడా చెప్పాను. కాబట్టి కెమెరాలో ఉండేటటువంటిది ఉపమానంగా చెప్తున్నాను, ఉపమానంగా సైన్స్ గాను. కెమెరాలో ఉండేటటువంటి ఫిల్మ్ ప్యూర్ గా ఉంటుంది, నీడ మంద మాత్రం పడుతుంది, ఛాయారూపం ఏర్పడుతుంది. అలాగనే మనస్సు మీద పడినటువంటి సంస్కారాలు అందరూ ఉండండి. మనస్సు మీద పడినటువంటి సంస్కారాలు శరీరం విడిచిపెట్టేటప్పుడు రూపాంతరం అంటే ఏదో ఒక సంకల్పం వస్తుంది. ఆ సంకల్ప రూపేణ పునర్జన్మలో మనం పుడతాము. ఇది నా అనుభవం. కాబట్టి 12 సంవత్సరాలు మృత్యువుతోటి నేను పోట్లాడి మృత్యు రహస్యాన్ని ఈ పుస్తకంలో ముద్రించాను. మృత్యు రహస్యాన్ని క్లియర్గా, ఆ మృత్యు రహస్యాన్ని మేము రాస్తూ ఉండేటప్పుడు నన్ను సంరక్షణ చేసేటటువంటి వాళ్ళు, ఈ దేహాన్ని కాపాడేటటువంటి వాళ్ళు మా డివోటీస్ కొన్ని 100 మంది ఉన్నారు.